అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి కొర్ర సాగు మెళకువలు, తెలంగాణ నేలల్లో భాస్వరం ఎందుకు అధికంగా ఉంటుంది, నష్టాలేంటి, సరిదిద్దుకునే మార్గాలేంటి, శీతాకాలంలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొర్ర ఈ చిరుధాన్యపు పంటను గతంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు. ఆరోగ్యపరంగా కొర్ర అన్నం అన్నిటికంటే శ్రేష్టమన్నది మన పెద్దల మాట. కానీ ఇతర పంటలతో పోలిస్తే దిగుబడి తక్కువగా ఉండటం, మార్కెట్ రేటు అంతంత మాత్రంగా ఉండడంతో క్రమేపీ రైతులు ఈ పంట సాగుకు దూరం అవుతూ వచ్చారు. కానీ మారిన ఆహారపు అలవాట్లతో, పెరుగుతున్న జీవనశైలి వ్యాధులతో సిరిధాన్యాల వాడకం తిరిగి ఊపందుకుంది. కొర్రను ఖరీఫ్లోనూ వేసవిలోనూ సాగు చేస్తారు. వేసవి పంటగా ఆరుతడుల కింద జనవరిలో విత్తుకునేందుకు అనువుగా ఉంటుంది. 75 నుంచి 80 రోజుల్లో పూర్తయ్యే ఈ పంట సాగు చాలా సులువు. కొర్రలో మేలైన రకాలు అందుబాటులోకి వచ్చాయి. మంచి రకాలతో, మేలైన యాజమాన్యంతో, అతి తక్కువ ఖర్చుతో కొర్ర నుంచి ఎకరాకు 15 క్వింటాళ్లకు పైగా దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ వేసవి కొర్ర సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీరామ్. వేసవిలో కొర్రని మనము పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ కొర్ర అనేది మనకు పురాతన కాలం నుండి ఉన్నటువంటి ఒక బలవర్ధకమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యపు పంట. అతి తక్కువ పంట కాలాన్ని కలిగి ఉండి మనకు సాధారణ వర్షపాతంలో కూడా మన ఒక పూత సమయంలో కనుక మనం నీటి తడును ఇచ్చుకుంటే అధిక దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంది. అయితే మనకు ఈ చిరుధాన్యాలు అయినటువంటి కొర్ర లోపల మనకు నూతన వంగనాలు మరియు యాజమాన్య పద్ధతులు కనుక మనం పాటిస్తే ఎక్కువ దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా మేలైన రకాలను మనం ఎంపిక చేసుకోవాలనుకుంటే నరసింహరాయ కానీ, ప్రసాద్ కానీ, శ్రీకృష్ణదేవరాయ అనే రకాలు ఇవి దాదాపుగా మనకు 80 నుంచి 85 రోజుల పంటకాలం కలిగి ఉండి దాదాపు ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇవి అధిక పిలకలను వేసి మనకు ఎక్కువ దిగుబడిని ఇవ్వడము, బెట్టను తట్టుకునేటువంటి గుణాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా మనకు SIA 3085 కానీ, లేదు అంటే మనకు సూర్యనంది రకాలు ఉన్నవి. ఇది దాదాపుగా మనకు 75 నుంచి 80 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరాకు మనకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తూ మనకు గుణగణాలైనటువంటి వేరికంకి తెగులును కానీ, గింజబూజు తెగులును కానీ బెట్టంతలు తట్టుకునేటువంటి రకాలు ఇవి. అదేవిధంగా మనకు SIA 3088 రకం కూడా ఉంది. ఇవి కూడా మనకు అతి తక్కువ కాల వ్యవధిని కలిగి ఉండి మనకు దాదాపు 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనం వేసవిలో కనుక కొర్రని వేసుకోవాలనుకుంటే ఈ కొర్రని మనము జనవరి చివరి వరకు మనం వేసుకోవచ్చు. ఈ కొర్ర వేసుకోవడానికి అనుకూలమైనటువంటి నీళ్ళను కనుక మనం పరిశీలిస్తే ఎర్ర చిలక నేలలు లేదా మనకు మురుగునీటి వసతి కలిగినటువంటి బరువు నేలలు కూడా అనుకూలము. అదేవిధంగా మనకు విత్తన మోతాదును గమనించినట్లయితే మనకు దాదాపుగా సాలలో కనుక వేసుకోవాలనుకుంటే మనకు 2 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. అదే మనము వెదజల్లుకునేటువంటి పద్ధతిలో కనుక మనం విత్తనాలు వేసుకోవాలనుకుంటే మాత్రము మనకు 3 నుండి 4 కిలోల విత్తనం అనేది అవసరం పడుతుంది. ఈ కొర్రలో మనకు విత్తన శుద్ధిని గమనించినట్లయితే థైరామ్ లేదా క్యాప్టాన్ 3 గ్రాములు కేజీ విత్తనానికి తీసుకొని, లేదా మనకు 6 గ్రాముల
మెటలాక్సిల్ని కనుక మనము విత్తన శుద్ధికి 1 కేజీ విత్తనానికి వాడినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి కంకి తెగులు నుండి కూడా మనము ఆ పంటను రక్షించుకోవచ్చు. మనం విత్తనం వేసుకునేటప్పుడు సాలుకి మధ్య 22.5 నుండి 30 సెంటీమీటర్లు ఉండే విధంగా, అదే వరుసలోని మొక్కల మధ్య మనకు దాదాపుగా మనకు 7.5 నుంచి 10 సెంటీమీటర్లుగా ఎడంగా మనం విత్తనాలను వేసుకోవాలి. కలుపు యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే విత్తనం వేసుకున్న తర్వాత 2 రోజుల్లో నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే మనము పెండిమిథాలిన్ని 600 ml ఎకరాకి, లేదా మనకు ఐసోప్రోట్యూరాన్ని మనము 400 mlని మనము దీనికి మనము రికమెండ్ చేయవచ్చు. ఎరువుల యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే కొర్రలో మనకు నేల తయారీ లోపల మనకు 4 టన్నుల పశువుల ఎరువును వేసుకొని పొలాన్ని చదును చేసుకోవాలి. అదేవిధంగా మనకు 8 కిలోల నత్రజని, అదే 8 కిలోల భాస్వరం ఎరువులను వేసుకోవాలి 1 ఎకరాకి. అదే మనకు 30 నుంచి 35 రోజుల వయసులో ఉన్నప్పుడు కూడా మనం 8 కిలోల నత్రజని కనుక ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొర్రలో మనము నీటి యాజమాన్యాన్ని గమనించినట్లయితే అతి తక్కువ వర్షపాతంలో కూడా అధిక దిగుబడులను మనం పొందవచ్చు. సో మనకు నీటి తడులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటే మాత్రము పిలకలు వేయు సమయము మరియు పూత సమయంలో మరియు గింజ కట్టేటువంటి సమయంలో కనుక మనము నీటి తడుల్ని ఇస్తే మనకు అధిక దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉంది. సస్యరక్షణని కనుక మనం గమనించినట్లయితే కాండం తొలుచు పురుగు మనకు సాధారణంగా 30 రోజుల తర్వాత మనకు కనిపించేటువంటి అంశం ఉంది. కాండం లోపలికి పోయి కాండాన్ని కొరికేయడం వల్ల కాండం అనేది ప్రధానంగా వేరు వ్యవస్థ నుండి వేరైపోయి లోపల మనకు అది మొవ్వు చనిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకి మనము కార్బోఫిరాన్ గుళికలను 4Gని మనకు దాదాపుగా 10 కిలోలు కనుక మనము ఎకరాకి వేసుకున్నట్లయితే మనము ఈ కాండం తొలుచు పురుగుని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని, లేదా 1 గ్రామ్ థయోడిక్ కార్బ్ని మనము పిచికారి చేసి కూడా దీన్ని మనం నివారించుకోవచ్చు. ఇంకోటి, మనము ఒకవేళ కొర్ర పంటని మనము ఎర్ర చెలక నేలలో కానీ తేలిక నేలలో కనుక మనము సాగు చేసే అవకాశం ఉన్నట్లయితే సో మన అలాంటి నేల లోపల మనకు చెదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ చెదల నివారణకు మనకు క్లోరిపైరిఫాస్ 50 EC మనకు 5 ml పర్ లీటర్ నీటికి కలుపుకొని మనము ఆ పుట్టను, ఆ చెదలు పెట్టినటువంటి పుట్టల్లో కనుక మనము పుట్ట తడిసే విధంగా పోసుకుంటే మనము చెదలను అరికట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పంట కోతను మనము మొదటగా మనకు ప్రధాన కాండం మీద ఉన్నటువంటి కంకులు మనకు పక్వానికి రావడం జరుగుతుంది. సో దాన్ని మనం కోత కోసిన తర్వాత మనకి పిలకల మీద కూడా కంకులు మనకు కోతకు రావడం జరుగుతుంది. వీటిని అన్నింటినీ కోత కోసిన తర్వాత సరిగా ఆరే వరకు ఆరబెట్టి తర్వాత మన ట్రాక్టర్తో కానీ మనుషులతో కానీ కొట్టించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకు నాణ్యమైనటువంటి ధాన్యం దిగుబడి అనేది వస్తుంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో కోళ్ల పరిశ్రమ ఒకటి. వాణిజ్య పంథాలో మాంసోత్పత్తి కోసం బ్రాయిలర్లను, గుడ్ల ఉత్పత్తి కోసం లేయర్ కోళ్లను పెంపకం చేస్తుంటారు. వాతావరణ ప్రభావం కోళ్లపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి ఉదయం వేళల్లో మంచు కురుస్తోంది. ఈ కాలంలో ఉండే చల్లని వాతావరణానికి సున్నిత జీవులు తాళలేక ఒత్తిడికి లోనవుతుంటాయి. ఇలాంటి సమయంలో కోళ్ల ఫారాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచడం, సకాలంలో దానాను, మంచినీటిని ఇవ్వడం, కాలానికి అనుగుణంగా కోళ్లకు టీకాలు ఇప్పించడం వంటి యాజమాన్య పద్ధతులను క్రమబద్ధంగా పాటించాలి. శీతాకాలంలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. కోళ్ల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కోళ్ల పెరుగుదలకు, అదేవిధంగా గుడ్ల ఉత్పత్తికి కూడా శీతాకాలం చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. చలి ఒత్తిడి ఎక్కువైతే గుడ్ల ఉత్పత్తి తగ్గడమే కాకుండా కోళ్ళు కల్బర్డ్స్గా మారి ఉత్పత్తి పూర్తిగా కుంటిపడే ప్రమాదం అనేది శీతాకాలంలో ఉంటుంది. ఈ శీతాకాలంలో ముఖ్యంగా బ్రూడింగ్ ఏర్పాట్లు అనేవి ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి. ప్రతి 250 నుంచి 300 కోడి పిల్లలకు ఒక్కొక్క బ్రోడర్ని అమర్చి 95 డిగ్రీల వేడి ఉండేలాగా చూడాలి. ఈ దానాలో కూడా తగిన మోతాదులో మాంసకృత్తులు, శక్తి ఉండేలాగా అంటే ప్రత్యేకమైన దానా అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. షెడ్ లోపలికి చలిగాలులు, శీతల ప్రభావం రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరదాలని షెడ్కి ఒకవైపు కానీ లేదా 2 వైపులు కానీ వేలాడదీయాలి. తేమ తక్కువైతే ఈకలు రాలిపోవటం, చర్మ సంబంధమైన రోగాలు, అదేవిధంగా పెరుగుదల లోపాలు అనేవి సంభవిస్తాయి. అదే తేమ ఎక్కువైనట్లయితే శ్వాస సంబంధమైన రోగాలు సోకుతాయి. తర్వాత ఈ శీతాకాలంలో కొరాయిజా వంటి ఈ శ్వాస సంబంధమైన వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా టీకాలు అనేవి
అన్నింటికి ఇప్పించాల్సి ఉంటుంది. లీటర్లో తేమ 20 నుంచి 25% మించితే ఈ లీటర్లో అమోనియా వాయువులు ఉత్పత్తి అయ్యి పలు రుగ్మతలకు అనేవి కారణమవుతాయి. కాబట్టి కాక్సిడియోసిస్ వంటి వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంటుంది. ఈ లీటర్లో ఈ తడి తగ్గించడం కోసం ప్రతి 100 చదరపు అడుగులకి 1 కిలో పొడి సున్నాన్ని కలిపి బాగా కలిగిపెట్టినట్లయితే ఈ లీటర్ అనేది ఎప్పుడో పొడిగా ఉండి కోళ్ళ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. మొక్కజొన్న ఈ చేపల పొడిని భద్రపరచడంలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే బూజు పట్టి వీటిపైన ఈ శిలీంధ్రాలు చేరి ఈ అఫ్లోటాక్సిన్లు అనే ఈ విష పదార్థాలని రిలీజ్ చేయడం వల్ల ఇవి తిన్నప్పుడు ఈ కోళ్ళలో మరణాలు అనేవి సంభవిస్తుంటాయి. ఈ తేమ మూలంగా నీటి తొట్లు సరిగా ఆరక వీటిపైన పాకు చేరి ఈ శిలీంధ్ర ప్రభావం మూలంగా ఈ ఈకోలై వంటి సూక్ష్మక్రిములు ఈ కోళ్ళకు ప్రవేశించి ఈ విరేచనాలు అదేవిధంగా పలు రుగ్మతలకి కారణమై మరణాలకు కూడా కారణమవుతుంది. కాబట్టి ఉదయం సాయంత్రం కూడా ఈ నీటి తొట్టెల్ని అదేవిధంగా మేత తొట్టెల్ని పరిశుభ్రం చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ గుడ్లు పెట్టే కోళ్ళు ఎక్కువ గుడ్లు పెట్టాలంటే ప్రతిరోజు కనీసం 16 నుంచి 17 గంటల వెలుతురు అనేది చాలా అవసరం. ఈ షెడ్ లోపల కృత్రిమంగా లైటింగ్ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసినట్లయితే ఈ గుడ్ల ఉత్పత్తి బాగుంటుంది. ఈ గుడ్లు పెట్టే కోళ్ళలో చలి ఒత్తిడికి ఎక్కువగా లోనట్లయితే దానా సరిగ్గా తీసుకోవు. దాని మూలంగా ఈ ఖనిజ లవణ లోపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాల్షియం లోపం వల్ల ఈ కాలంలో తోలుగుడ్లు వచ్చే అవకాశం ఎక్కువ, అదేవిధంగా పగులిపోయిన గుడ్లు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ దానాలో కానీ నీటిలో కానీ ఈ కాల్షియం ద్రావకాలని ఈ కాలంలో రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానాలో మాంసకృతులనిచ్చే పదార్థాల కంటే కూడా ఈ శక్తినిచ్చే పదార్థాలు ఎక్కువగా కలిపినట్లయితే ఈ దానా రేటు తగ్గి ఎక్కువగా ఈ మేత తీసుకున్నా సరే ఆ రైతులు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దానాలో ముడి పదార్థాలు కలిపే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కోళ్ళు పెంపకందారులు ఈ శీతాకాలంలో కనీసమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ శీతాకాలంలో ఉండే అనుకూల పరిస్థితులను వినియోగించుకొని బ్రాయిలర్ కోళ్ళలో అధిక మాంసోత్పత్తిని, ఈ గుడ్లు పెట్టే కోళ్ళలో అధిక గుడ్ల ఉత్పత్తిని పొంది ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం పంటల పెరుగుదలకు అధిక దిగుబడికి అవసరమైన 3 ప్రధాన పోషకాలివి. ఏ ఒక్కటి లోపించినా దాని ప్రభావం పంటపై పడుతుంది. అలా అని ఎక్కువగా అందిస్తే దిగుబడి పెరుగుతుందా అనంటే లేదని సమాధానం వస్తుంది. ఇటీవలి కాలంలో తెలంగాణ భూముల్లో భాస్వరం శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అసలు భాస్వరం ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఇతర పోషకాల మాదిరిగా మొక్కకు అందుబాటులోకి రాకుండా నేలలోనే ఎందుకు మిగిలిపోతుంది? అసలు లభ్య భాస్వరం ఎంతుండాలి? భాస్వరం ఎక్కువైతే వచ్చే నష్టాలేంటి? నేలలో స్థిరపడ్డ భాస్వరాన్ని ఎలా అందుబాటులోకి తేవాలి? భాస్వరం స్థాయి పెరగకుండా సరిదిద్దుకునే మార్గాలేంటి? భాస్వరం పోషకం కలిగిన కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా అందించవచ్చా? అందిస్తే ఎన్ని రోజుల దశ వరకు వేసుకోవచ్చు? ఈ సందేహాలకు సమాధానాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ మాధవి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కనుక భాస్వరము కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ అట్లాంటి డిస్ట్రిక్ట్స్లో చాలా చాలా ఎక్కువగా ఉంది భాస్వరము. సో వరంగల్ ఇట్లా అన్ని డిస్ట్రిక్ట్స్లో దాదాపు నిజామాబాద్, కరీంనగర్లో అయితే 90% పైగా నేలలు అధిక భాస్వరం ఉన్నాయి. భాస్వరం అనేది 2వ ప్రధాన పోషకం మన పంటకు కావాల్సింది. ముఖ్యంగా మనం ఈ భాస్వరం గురించి ఇంత ఇదిగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం భాస్వరం నేలలో వేయగానే అది భాస్వరం వెంటనే నేలలో స్థిరీకరించబడుతుంది. స్థిరీకరించబడటం అంటే కరిగే గుణం కలిగింది కరగకుండా అయిపోతుంది అన్నమాట. కరగకుండా అయిపోవటం మూలాన మనకి భాస్వరము పంటకి వెంటనే అందుబాటులోకి రాదు. సేంద్రియ ఎరువులు వేసినప్పుడు అవి మురిగి వాటి నుంచి ఆమ్లాలు వస్తాయి. ఆ ఆమ్లాల మూలాన
కొంతవరకు ఏదైతే కరగని భాస్వరం ఉందో నేలలో అది కొంతవరకు బాగా కరిగి మొక్కకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదొక్కటే మనకి భాస్వరంలో మనం గమనించవలసిన విషయం. అందుకని మన రైతులు వేసేటప్పుడు కూడా దాన్ని భాస్వరాన్ని వెదజల్లకుండా, వెదజల్లితే కనుక భాస్వరం ఎరువులు దాంతో ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి మొక్కల బారుగా మొక్కల దగ్గరలో అట్లా వేసుకుంటా వెళ్తే కనుక చాలా వరకు మనం వేసిన భాస్వరం పంటకి అందుబాటులోకి వస్తుందన్నమాట. మీరు కనుక వెదజల్లారనుకోండి, అది ఎక్కడ పడితే అక్కడే స్థిరీకరించబడిపోయి మొక్కకు అందుబాటులోకి రాదు. అదే మనం మొక్కలు ఎమ్మటే వేసుకుంటా వెళ్తే కనుక అది వెంటనే మొక్కకు అందుబాటులోకి వచ్చి దానివలన ఉపయోగం కలిగే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్త తప్పనిసరిగా మనం భాస్వరం ఎరువులు వాడేటప్పుడు పాటించవలసిన అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఏం గమనిస్తున్నామంటే చాలా వరకు మన రైతులు భాస్వరం మామూలుగా వేయటమే కాకుండా పైపాటుగా కూడా వేస్తున్నారు. మనం భాస్వరం ఎప్పుడూ పైపాటుగా అనేది వాడకూడదు. ఎందుకంటే భాస్వరము మనం పంట వేసిన 20-30 రోజుల వరకే దాని ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత దాని ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు భాస్వరం కలిగిన డిఏపి కానీ ఏదైనా కూడా 30 రోజుల తర్వాత కనుక పంటకు వేస్తే కనుక దానివలన పంటకి వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. దానివల్ల మీరు ఆ డిఏపి మీద పెట్టే ఖర్చు మీకు నష్టం కలిగిస్తుంది. ఇప్పుడు కనుక తీసుకుంటే మనం ఒక్కొక్క డిఏపి బస్తా సుమారుగా 1350 రూపాయలు ఉంది. అదే మీ నెలల్లో కనుక భాస్వరం ఎక్కువగా ఉంటే కనుక సిఫార్సు చేసిన ఎరువుల్లో 50% వరకు మనం భాస్వరం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే కనీసం ఒక 30 బస్తా వరకు భూమిలో ఉన్న భాస్వరంని బట్టి మనం తగ్గించుకోవచ్చు. అంటే ఒక్కొక్క బస్తా కనుక మీరు డిఏపి తగ్గించుకుంటే కనుక మీకు 1350 రూపాయల వరకు మీరు ఎరువుల మీద పట్టే ఖర్చు మీరు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం కొన్ని పరిశోధనలు చేసింది రైతుల పొలాల్లోనే. ఆ రైతుల పొలాల్లోనే మేము పరిశోధనలు చేసి మేము గమనించినది ఏంటంటే భాస్వరం చాలా ఎక్కువ ఉన్నప్పటికీ, అంటే 80 కిలోలు 90 కిలోలు ఒక హెక్టార్కి ఉన్నా కూడా మన రైతులు డిఏపిని సిఫార్సు చేసిన దానికన్నా కూడా ఎక్కువగా వేస్తూ ఉన్నారు. సో అట్లా వేయటం మూలాన ఏమవుతుందంటే మీకు దాంతో వచ్చే ప్రయోజనం ఏముండదు, దాంతో వచ్చే నష్టమే ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా మేము భూసార పరీక్ష చేసి దాని ప్రకారం మీరు భాస్వరం ఇంత వాడుకోండి అని చెప్తే ఆ రకంగా వాడిన రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు డిఏపి పెట్టే ఖర్చుని తగ్గించుకున్నారు. అది వాళ్ళే వచ్చి మాకు ప్రత్యక్షంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మన రైతు సోదరులందరికీ, మన తెలంగాణలో ఉన్న రైతు సోదరులకి తెలియజేసేది ఏంటంటే మన తెలంగాణలో చాలా వరకు నేలల్లో భాస్వరం నిల్వలు చాలా ఎక్కువగా ఉంది. సో అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు భాస్వరం మీకు తెలియదు కాబట్టి, మీ నేలల్లో భాస్వరం ఎంత ఉంది అనేది మీకు తెలియదు కాబట్టి భూసార పరీక్ష చేయించుకోండి తప్పనిసరిగా. భూసార పరీక్ష చేయించుకుంటే మీ నేలల్లో భాస్వరం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలుస్తుంది. మధ్యస్థంగా ఉందనుకోండి, మీరు మధ్యస్థంగా ఉంటే కనుక ఏ పంట అయితే వేస్తున్నారో ఆ పంటకి సిఫార్సు చేసిన ఎరువు మీరు వాడుకోవచ్చు. అదే కనుక తక్కువ ఉందనుకోండి భాస్వరము, సో అట్లాంటి నేలల్లో మనకి సిఫార్సు చేసిన ఎరువుల కన్నా ఒక 20-25% ఎక్కువ మోతాదులో మీరు వేసుకోవచ్చు. అదే కనుక 56 కిలోల కన్నా ఎక్కువ ఉంటే కనుక భాస్వరము ఒక హెక్టార్కి, అప్పుడు దాన్ని మనం భాస్వరం ఎక్కువగా ఉన్న నేలల కింద పరిగణిస్తాము. కానీ 56 కన్నా ఎక్కువ ఉంది కదా అని చెప్పి మనం ఇది అవసరం లేదు. ఎప్పుడైతే మనకి 80 కిలోల నుంచి 100 కిలోలు ఒక హెక్టార్కి భాస్వరం భూసార పరీక్షా పట్టికలో ఉందో అప్పుడు మాత్రం మీరు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఏది భాస్వరం తగ్గించాలి, ఏది మీకు సిఫార్సు చేసిన దాంట్లో 25-50% వరకు మీరు భాస్వరం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భాస్వరం ఎక్కువ ఉన్న నేలల్లో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల్ని వేస్తే గనక ఉపయోగం ఉంటుందని చెప్పి చాలామంది రైతు పొలాల్లో ఈ భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల్ని, అంటే బయోఫర్టిలైజర్స్, భాస్వరం కరిగించే జీవన ఎరువుల్ని వాడటం జరిగింది. సో అట్లా వాడిన రైతులందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఈ భాస్వరం కరిగించే జీవన ఎరువులు వాడటం వలన మేము చాలా వరకు డిఏపి వేయటం తగ్గించాము అని వాళ్ళంతట వాళ్లే వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి మన రైతు సోదరులు భాస్వరం అయితే ఎక్కడ ఎక్కువైతే అక్కడ ఉందో అక్కడ మీరు భూసార పరీక్ష చేయించుకొని భాస్వరాన్ని ఎక్కువగా ఉంటే కనుక సిఫార్సు చేసిన దాని ప్రకారం తగ్గించుకొని ఆ నేలల్లో మీరు భాస్వరం కరిగించే జీవన ఎరువులు వాడుకుంటే కనుక మీకు అధిక ప్రయోగం జరుగుతుంది.
ఈ భాస్వరం ఎక్కువగా ఉండటం వలన ఇంకొక నష్టం ఏంటంటే సూక్ష్మ పోషకాలైన జింకు, ముఖ్యంగా ఇనుము, ఈ రెండు పంటకి అందుబాటులోకి రావు. సో ఈ రెండు పంటకి అందుబాటులోకి రాకపోతే గనక రైతులు అనుకున్నటువంటి దిగుబడి సాధించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ జింకు కానీ ఇనుము కానీ లోపిస్తే గనక మనకి దాదాపు 10% వరకు దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఈ 10% దిగుబడి తగ్గకుండా ఉండాలి అని అంటే గనక మనం భాస్వర ఎరువుల్ని భూమిలో సమతుల్యంగా గనక ఉంచుకోగలిగితే గనక మనం ఈ సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు కానీ ఇనుము కానీ అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం గనక ఈ భాస్వరం ఎరువులు ఇంకా వాడుకుంటా వెళ్తే గనక ఆ సూక్ష్మ పోషకాలు కూడా లోపిస్తాయి. అవి లోపించినప్పుడు మీరు వాటి మీద కూడా మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏది పిచికారీ జింక్ సల్ఫేట్ పిచికారీ చేయటం కానీ, లేకపోతే ఐరన్ సల్ఫేట్ అన్నబేదీని పిచికారీ చేయటం, దాని మీద పెట్టే లేబర్ ఖర్చు కానీ, ఇవన్నీ కూడా మీకు ఖర్చు ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి ఈ సూక్ష్మ పోషకాల మీద ఉన్న ఖర్చు మనం తగ్గించుకోవాలి అని అంటే కనుక మీరు సమతుల్యత పాటించాలి. ఆ సమతుల్యత అనేది ఎలా పాటించగలము అని అంటే మీరు భూసార పరీక్ష చేయించుకుంటేనే మనం భూమిలో పోషకాల సమతుల్యత అనేది పాటించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మన రైతులు చేయవలసింది ఏంటంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు తప్పకుండా వాడాలి. సేంద్రియ ఎరువులు వాడితేనే మనం వాడే జీవన ఎరువులు ఏవైనా కూడా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం వాడే భాస్వరం కరిగించే జీవన ఎరువులకి సేంద్రియ ఎరువులే వాటికి ఆహారం. సేంద్రియ ఎరువులు వాడకపోతే కనుక వాటికి ఆహారం అనేది దొరకదు. మనం ఎంత జీవన ఎరువులు వేసినప్పటికీ అవి పంటకి అవి పనిచేయవు, అవి మనకి పంటకి ప్రయోజనాన్ని కలిగించవు. కాబట్టి మన రైతులు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక 75% రసాయన ఎరువులు వేసుకున్నప్పటికీ ఒక 25% తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే గనక మీరు ఎంత రసాయన ఎరువులు వాడినప్పటికీ మీకు అనుకున్న దిగుబడి సాధించే అవకాశం ఉండదు. నేలల్లో కూడా చౌడు అనేది పెరిగిపోతుంది. చౌడు అనేది పెరిగితే గనక అసలు వచ్చే మీకు దిగుబడి కూడా రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం నేలలో సేంద్రియ కర్బనం పెంచుకోవాలి అని అంటే గనక అన్ని పోషకాలు సమతుల్యత పాటించాలి అని అంటే గనక సేంద్రియ ఎరువుల్ని తప్పనిసరిగా వాడాల్సిన అవకాశం ఉంది. ఈ రెండు గనక మీరు పాటిస్తే గనక మీరు అనుకున్న దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రైతులు వాడే ఎరువులు గనక తీసుకున్నట్లయితే గనక సూటి ఎరువులు కాకుండా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు మీరు కనుక తీసుకుంటే దాని ధర మన సూటి ఎరువుల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిఏపి తీసుకుంటే అది 1350 రూపాయలు. అదే మీరు కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటే కనుక మీకు 1500 నుంచి ఆ ఉన్న కాంబినేషన్ బట్టి మీకు 2000 దాకా ఉంటుంది. కాబట్టి ఈ కాంప్లెక్స్ ఎరువుల వలన మనకి నష్టం ఏంటంటే భూమిలో పోషకాల సమతుల్యత అనేది లోపిస్తుంది అనమాట. ఆ కాంప్లెక్స్ ఎరువుల్లో ఏమిస్తారంటే వాళ్ళు 20-20 ఇస్తారు, పొటాషియం ఉండదు. లేకపోతే భాస్వరం ఉండదు, నత్రజని పొటాషియం ఉంటుంది. లేకపోతే నత్రజని ఉండదు, భాస్వరము పొటాషియం ఉంటాయి. అట్లా రకరకాల కాంబినేషన్స్లో వాళ్ళు ఇస్తారు. కాబట్టి మనం ఆ కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటే కనుక మనకి ఒక పోషకం ఎక్కువయ్యి ఒక పోషకం తక్కువయ్యి మనకి కావలసిన ఉత్పత్తి అనేది సాధించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఈ వరి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఇట్లా మిరప కానీ ఏ పంటలైనా తీసుకుంటే ఇందులో ఎక్కువగా మనం ఎంత చెప్పినప్పటికీ కూడా సూటి ఎరువులు వేయకుండా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే మనం 2వ దఫా 3వ దఫా ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా సూటి ఎరువులే వాడాలి, కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో భాస్వరం ఉంటుంది. ఆ భాస్వరం మీరు రెండోసారి దఫా వేసినప్పుడు ఆ భాస్వరం అసలు అవసరమే లేదు. 2వ దఫా కానీ 3వ దఫా వేసైతే మనం నత్రజని కానీ పొటాషియం కానీ వేస్తాము. కాబట్టి సూటి ఎరువులైన యూరియా కానీ లేకపోతే మ్యూరేట్ పొటాష్ ఎరువు కానీ మనం వాడుకుంటే కనుక దాంతో మనకు అధిక లాభం ఉంటుంది. కానీ కాంప్లెక్స్ ఎరువులు కనుక మీరు 2వ దఫా కానీ 3వ దఫా కానీ మీరు వాడుకుంటే కనుక దాంతో ఉపయోగం ఉండదు. ఎందుకంటే అందులో ఉన్న భాస్వరం అనేది మనకి ఉపయోగపడదు. చాలా వరకు కాంప్లెక్స్ల్లో భాస్వరం అని సల్ఫర్ అని ఇంకా ఏయో కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆ భాస్వరము సల్ఫరు అనేవి 2వ దఫా 3వ దఫా వేస్తే అవి ఉపయోగపడవు. అవి ఎప్పుడూ మనము దుక్కిలోనే వేసుకుంటాం. ఏది భాస్వరం కానీ సల్ఫర్ కానీ అట్లాంటివి కనుక పైపాటుగా వేసుకుంటే కనుక మీరు 2వసారి కానీ 3వసారి కానీ మీరు దాని మీద పెట్టే ఖర్చు అంతా కూడా మీకు దండగే. ఎంత పెడితే అంత మీకు వేస్టే, దాంతో మీకు ఉపయోగం ఉండదు. కాబట్టి మన రైతాంగం గమనించవలసింది ఏంటంటే ఎక్కడైనా సరే మీరు కాంప్లెక్స్ ఎరువులు వాడాలి అని అనుకుంటే కనుక
మీరు అందులో భాస్వరం అనేది లేకుండా చూసుకొని నత్రజని పొటాషియం ఉంటే కనుక మీరు వాడుకోవచ్చు. అంతేగాని భాస్వరం ఉంటే మాత్రం మీరు ఆ కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా మాత్రం వేసుకోవద్దు. దానివలన మీకు నష్టమే కానీ దాంతో మీకు లాభం ఉండదు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.